బయలుదేవత యొక్క బలిపీఠం కట్టారు, అష్టారేతి యొక్క బలిపీఠం కట్టారు. దేవుడు రమ్మంటే ఎక్కడ వస్తాడు? అక్కడికి రాడు. అయితే సాయంకాల సమయంలో ఏలియా వచ్చాడు. సాయంకాల సమయంలో ఏలియా వచ్చి ఆయన ఒక బలిపీఠం కడుతున్నాడు. చూస్తారా? రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం 18 అధ్యాయం 24 నిమిషాలు. పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదు. ఏ దేవుడు కట్టెలను తల్లబెట్టుల చేత ప్రత్యుత్తరం ఇచ్చెనో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వెయ్యవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు బయల మా ప్రార్థన వినుమని బయల పేరును బట్టి ప్రార్థన చేసింది. కానీ ఒక్క మాట అయినను ప్రశ్నించరించు వాడెవడనూ లేకపోగా వారు తమ చేసిన బలిపీఠం యొక్క గంతులు వేయు మొదలుపెట్టి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవుచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాసము చెయ్యగా వారు మరి గట్టిగా కేకలు వేయుడి. ఎన్ని అల్లు చెప్పినా దేవుడు రావట్లేదు, ఎంత స్తుతులు చేసినా దేవుడు రావట్లేదు. జప్పట్లు కొట్టేసి బలి చేసేసి గొంతులు వేసేసి ఎన్ని రకాలుగా చేయాలి, అన్ని రకాలుగా చెప్తున్నారు. దేవుడు మాత్రం రావట్లేదు. ఈ ఏలియా అపహాస్యం చేస్తున్నాడు. బహుశా ప్రయాణంలో ఎక్కడన్నా ఉన్నాడు, గట్టిగా కేకంటారు బాబు, లేదా ఎక్కడ నిద్ర అవుతున్నాడేమో, లేదా ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నాడేమో, ధ్యానం చేస్తున్నాడేమో, కేళ మీ కేకలా వినపడట్లేదేమో, కొంచెం గట్టిగా కేకండి అని చెప్పేసి అపహాస్యం చేస్తున్నాడు ఏలియా. ఆ ఏలియా మాటలని ఇంకా రెచ్చిపోతున్నారు వీళ్ళు. ఆ ఏలియా మాటలని ఇంకా బాగా చెప్తున్నారు. ఎన్ని కేకలు ఎత్తున్నా సరే మా దేవుడు రావట్లేదు, బయలా రా, హల్లెలూయా 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 అంటారు. ఏం హల్లెలూయా, ఏమి హల్లెలూయా అని చెప్పినా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పిన భక్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహమును కోస్తున్నారు, కత్తితో కోసేసుకున్నారు. అంటే దేవుడు రక్తం అంటే ఇష్టం కదా, దేవుడికి రక్తం అంటే బాగా ఇష్టం. అందుకని రక్తాన్ని అభిషేకించేస్తే వచ్చేతని కోసేసుకున్నారు. కోసేసుకుని రక్తం ప్రోక్షించినా సరే రావట్లేదు ఆయన. అంటే వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు వీళ్ళు. దేవుని క్రమ ప్రకారంగా ఆరాధన చేయట్లే. మనం దేవుని క్రమ ప్రకారంగా ఆరాధన చేయకుండా ఎన్ని రకాల గొంతులు వేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డబ్బులు కొట్టినా, ఎన్ని రకాల కేకలు అరిచిలో ఎన్ని చాలా రకాలుగా చేసినా దేవుడు రాడు. ఆయన రానే రాడు. వచ్చినట్టుగా ఏదో ఉద్రేకం తెచ్చేసుకుని గొంతులు వేసేసి చప్పలు కొట్టేసి కొడతారు చాలా మందిని. ఎందుకు కొడతారో అలాగే తెలియదు. కొట్టేసి ఈ శివరంలో శివరికి వెళ్ళిపోతారు, ఆ శివరంలో శివరికి వెళ్ళిపోతారు. అంటే దేవుని క్రమం లేకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అలాగే చేస్తున్నారు. చాలా మంది వాళ్ళు తప్పలు కొట్టేస్తారు, ఏదో అభిషేకం వచ్చి గట్టి కొట్టేస్తారు, చుట్టుపక్కల కూడా భయపడిపోతారు, ఏదో వచ్చింది కానీ. ఆ దేవుడు ఆత్మ అంటే ఏంటో దైవాత్మ అంటే ఏంటో తెలియదు కదా. దేవుడు చేయడం చుట్టుపక్కల కంగారు వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఆ విధమైన వాతావరణం సృష్టించారు అక్కడ. వాళ్ళందరూ అంటే పెంతుకొస్తు జనం అంటే వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఎవరండి? పెంతుకొస్తు ప్రజలు, పెంతుకొస్తు సంఘం. అది వాళ్ళు ఎంత ఉజ్జయంగా ఆరాధన చేస్తున్నారంటే దావీదు వాళ్ళని నాట్యం ఆడి నేను డొక్కు కొడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేస్తున్నారు. తెల్లబట్టలు వేసేసారు అందరం. మేము యెహోవా భక్తులం, యెహోవాని ఆరాధిస్తూ ఉన్నాం, యెహోవాని మేము సేవిస్తూ ఉన్నాం, మా దేవుడు మా దగ్గరికి వచ్చి మా ఆరాధన స్వీకరిస్తాడని చెప్పి చేతులు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు, మొక్కలు కోసుకున్నారు, బయలా రా అని చెప్పి కేకలు పెడుతున్నారు. ఎంత కేకేసినా, ఎంత పిలిచినా దేవుడు మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు బలిపీఠము దేవుని యొక్క క్రమ ప్రకారంగా వాళ్ళు కట్టలేదు. వాళ్ళు బయలుదేవుడి యొక్క బలిపీఠం కట్టి
దేవుడిని ఆహ్వానిస్తా ఉన్నారు. ఎక్కడ వస్తాడు ఆయన? ఎలా వస్తాడు ఆయన? ఈరోజు డినామినేషన్ సంఘాలు వాక్య ప్రకారంగా బలిపీఠాలు కట్టకుండా, వాక్య ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్లకుండా వాళ్ళ ఇష్టానుసారమైన బలిపీఠాలు కట్టేసుకుని ఎన్ని పాటలు రాయాలని పాటలు రాస్తున్నారు, ఎన్ని ప్రసంగాలు చేయాలని ప్రసంగాలు చేస్తున్నారు, ఎన్ని బోధలు చేయాలని బోధలు చేస్తున్నారు, ఎన్ని సంఘాలు కట్టాలని సంఘాలు కడుతున్నారు. కానీ ఆ బలిపీఠాల మీద దేవుడు దిగి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే వాళ్ళ బలిపీఠాలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించే సమయంలో వారు ప్రకటన చేయించి వచ్చింది. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడను లక్ష్యము చేసిన వాడను లేకపోయాను. హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగుగాక. కనీసం వాళ్ళకి మాట కానీ ఏం రావట్లేదు, ప్రత్యుత్తరం ఏం రావట్లేదు, వాళ్ళకి జవాబు ఇచ్చిన నాదుడే లేడు. ఏంటి ఎంత గట్టిగా ఆరాధన చేస్తున్నారు? చేతులు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు, మొళ్ళు కోసుకున్నారు, మొత్తం రకరకాలుగా వాళ్ళు ఎంత ప్రయత్నాలన్నీ చేసి దేవుడిని ఆరాధిస్తున్నారు. కానీ వారికి ఏ జవాబు రావట్లే. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని ప్రకారంగా నీ బలిపీఠాన్ని కట్టుకుని నువ్వు ముందుకెళ్ళకపోతే నువ్వు ఎంత గింజుకున్నా, ఎంత రక్కుకున్నా, ఎంత మోకాల మీద అరిచి కేకలు పెట్టినా దేవుడు లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నడవకుండా, దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు నడవకుండా ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తే నీ బలిపీఠం కట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కసారి అది అలా పెట్టి మీరు అది ముయ్యొద్దు. సామెతల గ్రంథంలోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 20 వచనం. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించు. అంటే ఇంటింటికి తిరిగి వాక్యం వెళ్తా ఉంది. అయ్యా వాక్యం వినండి అయ్యా, దయచేసి వాక్యం వినండి అయ్యా, జ్ఞానం వినండి అయ్యా, నిజమైన వాక్యం ఇది, నిజమైన సత్యం ఇది, నిజమైన జీవం ఇది అని ఎవరో నాలాంటి ఒక సేవకుడు ఒక పాంప్లెట్ అట్టుకునేలో లేకపోతే ఒక బుక్ అట్టుకునేలో ఈ వారికి ఇచ్చి వాక్యం వినండి అయ్యా, మీ జీవితాలకు ఆరోగ్యం కలుగుతుంది, మీ కుటుంబాలకు సంతోషం కలుగుతుంది, మీ కుటుంబంలో జీవం వస్తుందని చెప్పి నిజమైన వాక్యాన్ని తీసుకెళ్లి ఆ కుటుంబాల్లో పరిచయం చేస్తూ ఉన్నాడు. సంత వీధుల్లో తిరుగుతూ ఉంది, పురద్వారాల్లో తిరుగుతూ ఉంది, పట్టణాల్లో తిరుగుతూ ఉంది, ప్రతి ఇంటికి వెళ్ళి వాక్యం పలుకుతూ ఉంది, వారిని పలకరిస్తూ ఉంది. కానీ ఎట్లనగా జ్ఞానము లేని వారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి జ్ఞానాన్ని త్రోసివేసి మాకు ఖాళీ లేదయ్యా, బోల్డ్ పనులు ఉన్నాయి మాకు, ఇప్పుడు వినడానికి మాకు ఆసక్తి లేదు, మాకు ఉన్నాయి బోల్డ్ సంఘాలు, మేము ఆ సంఘాల్లోకి వెళ్తాం, మాకున్న సంఘాలు చాలు అని చెప్పి నిజమైన వాక్యాన్ని వీళ్ళు త్రోసేస్తున్నారు. ఈ వాక్యాన్ని త్రోసేసిన వ్యక్తులను దేవుడు ఏమన్నాడంటే, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయించు ఆనందితురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు, నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు మనల్ని? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? చర్చికి ఎందుకు రమ్మంటున్నాడు? ఆరాధనకి ఎందుకు రమ్మంటున్నాడు? వాక్యం దగ్గర ఎందుకు రమ్మంటున్నాడు? బలిపీఠం దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు పిలిచేది ఎందుకంటే పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్మలో సంతోషం ఉంది, పరిశుద్ధాత్మలో సమాధానం ఉంది. మనం ముందు చెప్పుకున్నాం పరిశుద్ధాత్మ క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాయి. సమాధానం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, మంచితనం ఉంది, అన్ని గుణ లక్షణాలు కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మనిస్తే ఆ పరిశుద్ధాత్మ గుణ లక్షణాలతో నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడి దగ్గర నేను ఎందుకు పిలుస్తున్నాడంటే, ఎందుకు రమ్మని నేను బతిమాలుకున్నాడంటే, ఎందుకు నేను ఆహ్వానిస్తున్నాడంటే, ఎందుకు నీ కాళ్ళెట్టు ప్రాధేయపడుతున్నాడంటే, దేవుడు కాళ్ళెట్టు కూడా ప్రాధేయపడుతున్నాడు. ఎందుకు అలా ప్రాధేయపడుతున్నాడంటే నీకు ఆత్మనివ్వడానికి.
హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఏం చెప్తుంది చూడండి, నా ఉపదేశము మీకు తెలిపేదను కానీ నేను పిలువగా మీరు వినకపోతిరి. ఎక్కడంటారు ఓల్డ్ బిజీ. మనం ఎంత బిజీ అంటే వాక్యం పిలుస్తుంటే ఈరోజు పలికినోళ్ళు లేరు, వాక్యం పిలుస్తుంటే ఈరోజు పలకరించడం లేరు, వాక్యం పిలుస్తుంటే మాకు సమయం లేదయ్యా, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. నా బోధను వాళ్ళు వినకపోయి, నేను పిలువగా వాళ్ళు వినకపోయి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టపోయి, నేను చెప్పిన బోధ ఏమియు వెనక త్రోసివేసిద్రి, నేను గద్దెంపగా లోబడలేదు. కాబట్టి చూడండి, ఇక్కడ చూడండి, ఆ యొక్క ఏలియా ఎందుకు ఆ ప్రజలను అపహాస్యం చేస్తున్నాడో చూడండి. ఏలియా ప్రజలను ఎందుకు అపహాస్యం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నారు మీరు? ఆరాధన గట్టిగా చేయండి అయ్యా, మీ దేవుడు ఏమైనా ప్రయాణంలో ఉన్నాడేమో, లేకపోతే ఏదైనా ధ్యానంలో ఉన్నాడేమో. 2 కాళ్ళు అలా పెట్టేసుకుని ధ్యానం చేస్తారు చూసారా, ముక్కు శ్వాస గంటసేపు చేయలేదు, ఏంటనేది ధ్యానం. ఆ ధ్యానంలో ఉన్నాడేమో అని అంటారు. మనం మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే మతపరమైన గొడవలు వచ్చారు, దాన్ని యోగా అంటారు. యోగా చేసేది ఎవరంటే దేవుడి పిల్లలు కాదు. ఈ కార్యంలో ఉన్నాడేమో, యోగాలో ఉన్నాడేమో దేవుడేమో, లేదా ప్రయాణంలో ఉన్నాడేమో. గట్టిగా కేగిందని అపహాస్యం చేస్తున్నాడు. ఎవరండి? ఎవరు చేస్తున్నారు? ఏలియాలో ఉన్న దేవుడు చేస్తున్నాడు. ఏలియాగా చేసేది ఏలియాలో ఉన్న దేవుడు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ చూడండి, ఈ మాట కొంచెం అందరూ చూడండి. బైబిల్ తెరిచి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. బైబిల్ తెరిచి మీరు అందరూ చూడాలి. బైబిల్ తెరిచి మీరు అందరూ కూడా చూడాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ దేవుడి మాటలు లక్ష్య పెట్టకుండా, దేవుడు గద్దించినప్పుడు లోబడకుండా, ఆయన ఆత్మను పొందుకోకుండా, ఆయన పిలిచినప్పుడు వినకుండా, ఆయన చేయి చాపినప్పుడు ఎవరు లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడంట. ఏలి అక్కడ నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే వాళ్ళు చేసే విధానం అది. వాక్యాన్ని లోబడ్డం మానేసి, దేవుడు చెప్పిన మాట వినడం మానేసి, దేవుడు చెప్పిన క్రమ ప్రకారంగా వాళ్ళు బలిపీఠం కట్టడం మానేసి, ఏదో బలిపీఠం కట్టేసి, బయలుదేవతకు బలిపీఠం కట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు అపహాస్యం చేసేదా. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. చాలా ప్రార్థన చేస్తారు. నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇంకా ప్రాణం మీదకి వాళ్ళు వచ్చి ఏదైనా సమస్య వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మోకాళ్ళ నుంచి ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తారు. సపోజ్ ఏ కుష్ఠరోగము పెట్టి మంచం మీద అడిచేయడానికి కదలడానికి అవకాశం లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన మంచం మీద చేసేస్తాడు. ఏ యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే ఏ ప్రమాదం జరిగో, లేకపోతే ఏ కార్య నష్టం అతను కలుగుతున్నప్పుడు, భయంకరమైన వేదన అతను కలుగుతున్నప్పుడు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తాడు. ఎక్కలేని ప్రార్థన అంతా గుర్తొస్తుంది. మంచిగా ఉందని చెప్పి చాలా మంచిగా ఉంటాడు మనిషి. ఆరోగ్యంగా ఉందని చెప్పి నాకేంటి, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. కానీ ఆరోగ్యం కాస్త క్షీణించి ప్రమాదము వచ్చి మరణం అతను వెంటాడుతున్నప్పుడు అతను ఎంత భయపడతాడంటే, భయముతో ఎంత ఎర్రికేకలు పెడతాడంటే చాలా భయంకరంగా ఉంటుంది అది. అలాంటిటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నేను ప్రత్యుత్తరమేను, నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనబడను. జ్ఞానము ఎందుకంటే జ్ఞానం వారికి అసహ్యం అయిపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టం లేదు.
నా ఆలోచన వారు వినలండకపోయి నా గద్దింపును వారు కేవలం తృణీకరించారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము దేవుని బయటగాక. ఈ రోజు మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఈ రోజు మనం శ్రద్ధగా వినకుండా వాక్యాన్ని ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు దేవుడు దాన్ని త్రోసివేసి దాన్ని పక్కకు నెట్టేసినప్పుడు అనుభవించే రీతి, వాళ్ళు ప్రవర్తనకు తగిన ఫలము వాళ్ళు అనుభవిస్తారు అని ఇప్పుడు మాట్లాడతారు. తగిన ఫలము, ఫలమనగా క్రియలు. ఆ క్రియలు ద్వారా చేసిన పాపాన్ని బట్టి వారు భూమి మీద వారి పాపమన్నిటికీ కూడా ప్రతిఫలం అనుభవిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. 2వ రాజు 1వ రాజు 18. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 28వ వచనంలో గట్టిగా కేక వేస్తున్నారు, అరుస్తున్నారు. రక్తం కారినట్టు మట్టుకు వాళ్ళ మర్యాద చెప్పిన, వాళ్ళ క్రమాలు చెప్పిన కత్తులతోనూ శస్త్రాలతోనూ తమ దేహాలు పోసుకుంటున్నారు. వాళ్ళు ఎంత నమ్మశక్యంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారంటే, ఏమన్నా ఎంత నమ్మితే శరీరాలు పోసుకుంటారండి ఆరాధన చేయడానికి. వాళ్ళు ఎంత నమ్మితే శరీరాన్ని చీల్చుకుని రక్తాన్ని ప్రోత్సహించేటట్లుగా వాళ్ళు ఆరాధన చేస్తారు. వాళ్ళంత నమ్మకంతో ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసే క్రమము సరైనది కాదు. వాళ్ళు యథార్థంగా ప్రార్థిస్తున్నారు, వాళ్ళు యథార్థంగా ఆరాధన చేస్తూ ఉన్నారు, వాళ్ళు యథార్థంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వాళ్ళు యథార్థంగా అన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు, కానీ వారు చేసే క్రమము, వారి బలిపీఠము సరికాదు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అప్పుడు ఏలియా ఆ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించు సమయమున, ఈ ఏలియా ఎప్పుడు వస్తున్నాడంటే అస్తమయ సమయంలో నైవేద్యము దేవుడికి అర్పించాలి. అంటే సాయంకాల సమయంలో దేవుడికి నైవేద్యం అర్పించాలి. ప్రతి యూదుడు కూడా సాయంకాల సమయంలో దేవుడికి నైవేద్యం అర్పిస్తాడు. ఆ నైవేద్యం అర్పించే సాయంకాల సమయంలో దేవుడు ఆ ఏలియాను పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏలియా సాయంకాలంలో వస్తున్నాడు. ఎందుకు సాయంకాలంలో రావాలంటే, అస్తమయ కాలంలోనే ఏలియా ఎందుకు రావాలంటే, ఏమి హల్లెలూయా. మీరు అందరూ అలర్ట్గానే ఉన్నారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, అస్తమయ కాలంలోనే దేవుడు ఎందుకు రావాలి, ఏలియా ఎందుకు రావాలంటే, అస్తమయ కాలంలోనే దేవుడు ఆ స్థలంలో అడుగు పెట్టాలంటే అస్తమయ కాలంలో కార్యం జరుగుతూ ఉంది. అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో ఒక కార్యం జరుగుతూ ఉంది. ఆ కార్యం ఏమిటంటే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూడండి. నాకు చాలా ఉద్యమం వస్తుంది, ఎక్కడ లేని నీరసం వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా జ్వరంతో ఫీల్ అయ్యాను, కానీ నాకు చాలా ఉద్యోగం వచ్చేసి దేవుడు నన్ను అభిషేకించాడు ఇక్కడ. హల్లెలూయా. నేను చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. జకర్యా గ్రంథం 14:6. లేకపోయిను ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడు దినము, అది పగలు కాదు రాత్రి కాదు. ఆమేన్. హల్లెలూయా. మహిమ కలుగును గాక. అది పగలు కాదు రాత్రి కాదు. ఎప్పుడండి? అస్తమయ కాలంలో వెలుగు కలుగును. హల్లెలూయా. ఏంటిది? దేని కోసం ప్రవచిస్తున్నాడు ఈయన? ఆ 14వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ లేఖనాలన్నీ మనం చూస్తే, నీతి సూర్యుడు అస్తమయ కాలంలో ఉదయించు సమయం అది. హల్లెలూయా. నీతి సూర్యుడు అస్తమయ కాలంలో అంటే పడమట దిక్కున అస్తమయ కాలంలో నీతి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. తూర్పు దిక్కును ఉదయించిన సూర్యుడు, తూర్పు దిక్కును ఉదయించిన వెలుగు, మరొకసారి మరొక వెలుగు అస్తమయ కాలంలో, సూర్యాస్తమయ సమయంలో ఆ యొక్క వెలుగు వెలుగుతా ఉంది. అంటే దీన్ని దేనికోసం మాట్లాడుతున్నాడంటే ప్రవక్త జకర్యా, మొదటి రాకడ ప్రభువు యేసుక్రీస్తు యెరూషలేములో అక్కడ ప్రత్యక్షం అవుతే, ఆ మరియ గర్భంలో నుంచి ఆ యెరూషలేములో ప్రత్యక్షం అవుతే, రెండవ రాకడ సందర్భంగా దేవుడు సూర్యాస్తమయ సమయంలో, అస్తమయ సమయంలో పడమర దిక్కున అమెరికా దేశంలో
దేవుడు నీతి సూర్యుడు ఉదయించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే రెండో రాకడ ఎక్కడ జరుగుతూ ఉందండి? అస్తమయ కాలంలో, సూర్యాస్తమయ సమయంలో, సాయంకాల సమయంలో రెండవ రాకడ అన్యజనుల మధ్యలో జరుగుతా ఉంది. హల్లెలూయా. అంటే మొదటి రాకడ ఇజ్రాయేల్కే జరిగితే, తూర్పు దిక్కును జరిగితే, ఆ మొదటి రాకడ యూదులు సమరయులు యేసుక్రీస్తుని కలుసుకుంటే, రెండవ రాకడలో అస్తమయ సమయంలో, సాయంకాల సమయంలో నీతి సూర్యుడిని అన్యజనులు కలవడానికి దేవుని యొక్క రాకడ సాయంకాల సమయంలో జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? ఇది అద్భుతమైన మాట. ఏలియా అస్తమయ కాలంలో ఎందుకు వస్తున్నాడంటే, ఆ సాయంకాల సమయంలో ఎందుకు వస్తున్నాడంటే, ఆ సాయంకాల సమయంలోనే నీతి సూర్యుడు వేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏలియా వచ్చి ఆ నీతి సూర్యుడిని, ఆ అగ్ని స్తంభాన్ని, ఆ నిరూపించబడిన దేవుణ్ణి నేరుగా ఇశ్రాయేలు ప్రజలకు పరిచయం చేయాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? దేవుని మహిమ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. అంటే ఏలియా వచ్చి బలిపీఠం కడితేనే గాని ఆ బలిపీఠం మీద సాయంకాల సమయంలో అగ్ని దిగారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఏలియా వచ్చి అస్తమయ కాలంలో, సాయంకాల సమయంలో వచ్చి ఒక బలిపీఠం కడతానికి సిద్ధపడుతున్నాడు. చదవండి. సమయము వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరు గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చు వాడెవడైనను లక్ష్యము చేసిన వాడెవడను లేకపోయేది. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడదొయ్యబడిన యెహోవా బలిపీఠము బాగు చేసి ఏం చేశాడండి? ఏం చేశాడండి? అందరూ ఇక్కడే ఉన్నారా? విన్నారా? ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే యెహోవా బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. యెజబెలేమో బలిపీఠాలందరినీ పడగొట్టేసి పాడు చేసేస్తే, ఇప్పుడు ఏలియా వచ్చి బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. ఎలా బాగు చేస్తున్నాడు చూడండి. యెహోవాకు ప్రత్యక్షమైన నీ నామము ఇశ్రాయేలును వాగ్దానము యాకోబు సంతతి గోత్రము లెక్క చెప్పున 12 రాళ్లను తీసుకొని. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడండి? 12 రాళ్ళు తీసుకున్నాడు. ఏలియా మొట్టమొదటిగా బలిపీఠం ఎలా కట్టడానికి సిద్ధపడ్డాడంటే 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. అంటే ఏలియా 12 రాళ్ళు తీసుకుని ఆ 12 రాళ్ళు సమకూర్చి చక్కగా వేటి స్థానంలో ఏం పెట్టాలో ఆ రాళ్ళన్నీ చక్కగా పెట్టి ఒక బలిపీఠం కట్టాడు. ఈ 12 రాళ్ళు 12 మంది అపోస్తలులకు సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఈ 12 రాళ్ళు ఎవరండి? 12 మంది అపోస్తలు. ఈ 12 మంది అపోస్తలు వాళ్ళకు రాయిలై ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు రాయి లాంటి వాడివి, నీపైనే నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. దేంతో పోలుస్తున్నాడు? రాయితో పోలుస్తున్నాడు. అద్భుతమైన రాళ్ళై, మాట్లాడే మాటలు రాళ్ళై. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను అన్నాడు, ఏమన్నాడంటే మీరు ఆమె చెప్పకపోతే మానేయండి, మీరు దేవుణ్ణి అంగీకరించకపోతే మానేయండి, మీరు కేకలు వేయకపోతే మానేయండి, మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు అన్నాడు. ఏ రాళ్ళు? 12 రాళ్ళు కేకలేసిన ఎరుసలేములో. ఈ 12 రాళ్ళే అపోస్తలులై ఉన్నారు. ఈ 12 మంది ఆ 12 మంది వేసిన పునాది పైనే దేవుని యొక్క సంఘం కట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం ప్రకటించాలంటే, దేవుని యొక్క బోధ చెయ్యాలంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం వాళ్ళు నడవాలంటే ఈ 12 మంది కట్టిన రాళ్ళు కట్టిన ఆ పునాది యొద్దకు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది యొద్దకు ఒక సేవకుడైన విశ్వాసైన వెళ్ళాలి. హల్లెలూయా. ఏ బలిపీఠం దగ్గరికి? 12 రాళ్ళ చేత కట్టబడిన బలిపీఠం యొద్దకు ఏ క్రైస్తవుడైనా వెళ్ళాలి, ఏ పాస్టర్ అయినా వెళ్ళాలి.
బైబిల్ పట్టుకుని నేను యేసుక్రీస్తు నమ్మాను అని ప్రతి ఒక్కడు కూడా ఆ 12 రాళ్ళ చేత కట్టబడిన బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అది నిజమైన ఆల్టర్. యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన నిజమైన బలిపీఠం ఏదంటే 12 రాళ్ళ చేత కట్టబడిన బలిపీఠం అది. హల్లెలూయా. ఇప్పుడు ఆ బలిపీఠము ఎలా కడుతున్నాడో చూడండి. దాని చుట్టూ 2 మానికల గింజలు తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎత్తును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి ఇదంతా ప్రార్థన ఉన్నది. కట్టెలు అనగా సిలువై ఉన్నది. హల్లెలూయా. నీరు అనగా జీవజలము వాక్యమై ఉన్నది. మాంసం అనగా దేవుని యొక్క ప్రత్యక్షమై ఉన్నది, వాక్యమై ఉన్నది, రొట్టె ఉన్నది. ఇవన్నీ కూడా సమకూర్చి వాక్యం అంతా కూడా 12 రాళ్ళ దగ్గర పెట్టి ఇప్పుడు అందులో ఏమయ్యాలంటే కట్టెలన్నీ క్రమంగా పేర్చి ఎత్తులను తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొండల నిండా ఆ చెట్ల దహనబలి పశు మాంసం కట్టెల మీద పోయిడని చెప్పాడు. హల్లెలూయా. 4 రకాలుగా ఆ వ్యక్తి ఆ బలిపీఠం దర్శించాలి. ఏంటా 4 రకాలు? ఏంటా 4 రకాలంటే నీతీకరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా కుమారుడి యొక్క స్థానములకు వెళ్ళి దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఆ దివ్యమైన ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి ఎంత క్రమంగా ఏలియా పేరుస్తున్నాడు. ఆ 12 రోజులు పేర్చాడు. అక్కడ సిలువను పెట్టాడు, అక్కడ దహన బలి పెట్టాడు, అక్కడ గంగాలం పెట్టాడు, అక్కడ అన్ని కూడా పెట్టి ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని అక్కడ సేకరించి ఆ కరుణాపీఠాన్ని అక్కడ పెట్టి ఆ ఎద్దుల యొక్క రక్తం ఆ దహన బలులన్నీ అక్కడ చేర్చి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? చేసి చేసి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను. హల్లెలూయా. మరియు ఎంతమందికి అర్థమైందండి? ఎన్నిసార్లు పోసాడు? 3 సార్లు. అంటే నువ్వు బలిపీఠం దగ్గర 3 సార్లు పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఫస్ట్ శరీరంలో పొందుకోవాలి, తర్వాత ఆత్మలో పొందుకోవాలి, తర్వాత ప్రాణంలో పొందుకోవాలి. ఇప్పుడు ప్రాణంలో పొందుకున్న తర్వాత నీ బలిపీఠం అంతయు కూడా ఆ యొక్క అభిషేకం చేత నింపబడతాడు. హల్లెలూయా. ప్రాణంలోకి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, శరీరంలోకి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, ఆత్మలోకి ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, ఇప్పుడు నీవు పూర్తి అభిషేకముతో ఆ ఆల్టర్, ఆ బలిపీఠము పూర్తిగా నింపబడతా ఉంది. నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా నువ్వు పూర్తిగా అభిషేకంతో నింపబడి కుమారు యొక్క స్థానంలో ఉండి నీవు ఆత్మ కొరకు ఎదురు చూస్తా ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ స్థానంలో ఉండి నీతికరణ పొందుకొని, నీతికరణ అనగా చెప్తాను, ముందుకు వెళ్తాను. అవన్నీ కూడా మీకు వివరించాలి, కొంచెం మీరు అర్థం చేసుకుంటే అవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తాను. ఇప్పుడు నీతికరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని అప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసండి? ఇప్పుడు ఏలియా చేస్తున్న పని చూడాలి. నింపెను వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అంత బలిపీఠం అంత చక్కగా కట్టాడండి. 12 రాళ్ళు కూర్చాడు. ఆ 12 రాళ్ళ తర్వాత అందులో కందకం ఒకటి పెట్టాడు. ఆ తర్వాత అందులో ఆ కట్టెలు పెట్టాడు. ఆ కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన ఎద్దు మాంసం ముక్కలన్నీ పేర్చాడు. ఒకవేళ వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే కింద ఏదో మంటెట్టేసి పెట్రోల్ వేసేసి అంటించేస్తాడేమో అనుకుని వీళ్ళందరూ అనుకుంటారని చెప్పి ఆ యొక్క తొట్టి నిండా నీళ్ళతో నింపేశాడు. చక్కగా బలిపీఠం అంతా కట్టి 3 సార్లు దానితో నింపి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా నిజమైన ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే, నిజమైన ప్రార్థన మనం ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే నీతీకరణ పొందుకొని శుద్ధీకరణ పొందుకొని పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడిని ఆహ్వానించాలి.
ముందే రావా యేసయ్యా రావా యేసయ్య అని పాటలు పడేయకూడదు. ముందే దేవుడిని ఆహ్వానించకూడదు. ఆహ్వానించి రాడు. వాళ్ళ ముందే ఆహ్వానించేసారు. ఎవరండి? యెజెబెలు ప్రవక్తలందరూ కూడా 450 మంది కూడా క్రమమేమీ లేదు. ఈ ఏలియా కట్టిన బలిపీఠం ప్రకారంగా వాళ్ళు ఏం కట్టలేదు. వాళ్ళన్నీ కూడా ఏదో ఆ బయలు బలిపీఠాలు కట్టేసి, అష్టారోజు బలిపీఠాలు కట్టేసి బయలురా అయ్యోరా బయలురా అంటున్నారు. కానీ వాళ్ళు నిజమైన బలిపీఠం ఏం కట్టలేదు. ఈరోజు డినామినేషన్ సంఘాలు ఏం చేస్తున్నారు తెలుసా? వాక్య ప్రకారంగా వాళ్ళ జీవితాలు అపోస్తుల బోధ ప్రకారంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఏ పునాది అయితే వేసాడు ఆ పునాది ప్రకారంగా వాళ్ళు కట్టబడకుండా డైరెక్ట్గా ఏదో తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిజం పొందేసి దేవుని ఆహ్వానించేస్తున్నారు. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా అంటున్నారు. వచ్చేస్తాడండి. పాటలాగానే మిగిలిపోయింది కానీ దేవుడు మాత్రం రాదు. పాటలాగానే ఉండిపోయింది కానీ వాళ్ళ జీవితంలో దేవుడే రాడు. ఎందుకు రాడంటే వాళ్ళు వెళ్ళవలసిన విధానంలో, కట్టవలసిన విధానంలో బలిపీఠం కట్టలేదు. ఏలియా కడుతున్నాడు. ఇక్కడ బలిపీఠం కట్టాడు. 12 రాళ్ళతో కట్టాడు. దానిపైన కట్టెలు పేర్చాడు. దానిపైన నీళ్లు పోసాడు. దానిపైన మళ్ళీ మాంసం ముక్కలు పెట్టాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. యెహోవా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, ఇశ్రాయేలు దేవా, దేవుడవై ఉన్నావని నేను నీ సేవకుడనని ఈ కార్యములు నీ సెలవు చేతనే నీ ప్రకారము గాని నీ చిత్త ప్రకారం గాని నీవు చెప్పిన మాట ప్రకారం గాని నేను వచ్చాను. నీవు చెప్పిన క్రమంలోనే ఈ బలిపీఠము కట్టాను. నువ్వు ఏ విధంగా కట్టమన్నావో, ఏ వాక్యం అయితే ఇచ్చావో, ఏ నిబంధన అయితే ఇచ్చావో, ఏ చట్టం అయితే ఇచ్చావో దాని ప్రకారంగా నేను ఈ బలిపీఠాన్ని కట్టాను. నేను ఈ కార్యాలు చేశాను. నీ మాట చెప్పున చేశాను. హల్లెలూయా. ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములకు నీ తట్టు తిరిగినట్టు నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అలాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థన ఏలియా చేస్తా ఉన్నాడో, చక్కగా నీతీకరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని, కుమారుని స్థానంలో, ప్రవక్త యొక్క స్థానంలో ఉండి, అతను మనుష్య కుమారుడిగా ఉండి ఎప్పుడైతే ప్రార్థించి మొరపెడతా ఉన్నాడో, పగ 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 మండుతూ అగ్ని ఆ యొక్క ఏలియా ఏదైతే కట్టాడో ఆ బలిపీఠం మీదకి వచ్చి ఆ యొక్క బలిపీఠం అంతా కాల్చేసింది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ బలిపీఠము దేవుడు అంగీకరించాలంటే నీవు వాక్య ప్రకారంగా కట్టబడాలి. ఏ వాక్య ప్రకారంగా కట్టబడాలి? వాక్యము ప్రకారంగా బలిపీఠం మీద కట్టాడు ఏలియా. అదే ప్రత్యక్షతను పొందుకున్న ఏబేలు అదే రకంగా 12 రాళ్ళు పేర్చి, అదే విధంగా కట్టెలు కట్టి, అదే విధంగా బలిపీఠం కట్టి దేవుడిని ప్రార్థన చేశాడు. అక్కడ గొర్రె పిల్లను కోసాడు, రక్తాన్ని ప్రోక్షించాడు. ఏలియా ఎద్దును కోసాడు, ఏబేలు గొర్రె పిల్లను కోసాడు. గొర్రె పిల్లను కోసి రక్తాన్ని ప్రోక్షించాడు. ఎందుకు రక్తాన్ని ప్రోక్షించాడంటే తన తల్లి రక్తంలో చెడిపోయి, తన తల్లి రక్తము ద్వారా పాపాన్ని మోసుకొచ్చేసింది. తన తల్లి రక్తము ద్వారా శాపాన్ని మోసుకొచ్చేసింది. ఈ శాపము పాపమునకు ప్రాయశ్చిత్తం జరగాలంటే దేవుని యొక్క ఆధార ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం నేను రక్తాన్ని ప్రోక్షించాను. రక్తంతో నింపబడిన బలిపీఠము, 12 రాళ్ళ చేత కట్టబడిన ఆ బలిపీఠము. ఏమి హల్లెలూయా. దేవుడు అంగీకరించే బలిపీఠం ఏదంటే ఆ 12 రాళ్ళ చేత నింపబడిన ఆ బలిపీఠము రక్తముతో నింపబడాలి, రక్తంతో కడగబడాలి, రక్తం అక్కడ ప్రోక్షించబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే హేబేలు అక్కడ రక్తాన్ని ప్రోక్షించాడో దేవుడు బగ 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 మండుతూ ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో హేబేలు యొక్క ఆత్మను కాల్చేశాడు.
హల్లెలూయా. ఏబేలు అర్పణ కాల్చబడింది. ఏదే చక్కగా బలిపీఠం కట్టి ఆ యొక్క ఆత్మ అంగీకరిస్తూ ఆహ్వానిస్తే ఆత్మ వచ్చి బలిపీఠం కాల్చేసింది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఎప్పుడైతే బలిపీఠం ఆల్టర్ కట్టబడ్డాడో, సిలువలో కట్టాడు, ఆ సిలువలో జీవాన్ని 12 మంది అపోస్తులు ఎప్పుడైతే పొందుకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే నిజమైన బలిపీఠం నా పెంతుకొస్తులో కట్టారు, ఆ పెంతుకొస్తులో కట్టబడిన ఆ బలిపీఠాలు, ఆ హృదయం అనే బలిపీఠాలు వాళ్ళు కట్టబడ్డారు. వాక్య ప్రకారంగా కట్టబడ్డారు. యేసుక్రీస్తును బాప్తిజం పొందారు. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డారు. యేసుక్రీస్తు యొక్క జీవం చేత నింపబడ్డారు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు తిరిగి వాక్యం చేత కట్టబడ్డారు. బలిపీఠ కట్టెలు వాళ్ళు కలవరి చేత కట్టబడ్డారు. వాళ్ళు ఎప్పుడైతే మనసులన్నీ సిద్ధపరచుకునే వాక్యం చేత, వాగ్దానాల చేత, అన్ని చేత వాళ్ళు కట్టబడి పెంతుకొస్తులోకి వెళ్ళారో, వాళ్ళు ప్రార్థించారో, వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన బట్టి ఏబేలు అర్పణ కాల్చిన దేవుడు, ఏలియా అర్పణ కాల్చిన దేవుడు అపోస్తుల యొక్క అర్పణను కూడా కాల్చేశాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఏబేలు అర్పణ కాల్చబడింది. ఏలియా అర్పణ కాల్చబడింది. అపోస్తులు పెంతుకొస్తులు వారి యొక్క అర్పణ స్వీకరించి దేవుడు వాళ్ళ హృదయాలపై దిగి వారి అర్పణ కూడా స్వీకరించారు. హల్లెలూయా. ఇప్పుడు పెంతుకొస్తు యొక్క అభిషేకం కిందకి నీవు నేను వెళ్ళినప్పుడు, ఆ నిజమైన బలిపీఠం కిందకు వెళ్ళినప్పుడు, చూడండి ఒకసారి మనం బైబిల్లో చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. పరిజనులను పరదేశులై ఉండగా పరిశుద్ధులకు ఏకపడినస్తులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి. ఇప్పుడు మీరందరూ ఏమై ఉన్నారంటే దేవుని ఇంటి వారై ఉన్నారు. మీరు పరదేశులు కాదు, పరజనులు కాదు. మీరందరూ పరిశుద్ధులతో ఏకమవడానికి, మీరందరూ ఒకే కుటుంబంగా ఉండడానికి, దేవుని ఇల్లుగా ఉండడానికి అక్కడ మీరందరూ కూడా సిద్ధపరచబడతా ఉన్నారు. ఎలా సిద్ధపరచబడతా ఉన్నారంటే, నిజమైన క్రైస్తువులు ఎలా సిద్ధపరచబడతా ఉన్నారంటే, నిజమైన క్రైస్తువులు ఎలా ముందుకెళ్తా ఉన్నారంటే, చదవండి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. మీరు ఎక్కడ కట్టబడ్డారండి? ఎక్కడ కట్టబడ్డారు? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఇంటి వారిగా మీరు ఉండాలంటే, మేము దేవుని యొక్క శరీరంలో ఐక్యమై ఉన్నామని చెప్పడానికి, మేము క్రైస్తవులమని చెప్పడానికి, మేము దేవుని ఇంటి వారమై ఉన్నాము, దేవుడు మా తండ్రి, దేవుడు మా దేవుడు యెహోవాయే అని చెప్పడానికి నీకు నాకు ఉన్న పునాది ఏమిటంటే, ఏంటండి? అపోస్తుల పునాది. మనం ఎక్కడ కట్టబడ్డామంటే అపోస్తుల పునాది పైన కట్టబడ్డాం. ఏంటి అపోస్తుల పునాది? ఎలా బలిపీఠం కట్టారు వాళ్ళు? బలిపీఠం ఎలా కట్టబడింది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2:38 చదవండి. అపోస్తుల కార్యాలు 2:38. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ 3 కార్యాలు కనపడుతున్నాయి. ఒకటి మారు మనసు, రెండోది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందుకోవడం, మూడోదిగా పరిశుద్ధాత్మ పొందుకోవడం. అంటే ఫస్ట్ మారు మనసు పొందుకోవడం అంటే, మారు మనసు అంటే అర్థం ఏంటంటే, మారు మనసు అనగా దేవుని యొక్క పిలుపు నీకు వినబడడమే మారు మనసు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి యొక్క పిలుపు నీకు వినబడిందో, ఆ స్వరము విని నువ్వు వెనక్కి తిరిగావో, ఆ స్వరము నువ్వు ఆలకించావో, అదే మారు మనసు. హల్లెలూయా. అప్పటి వరకు నీ ఆలోచన మందు మీద ఉందో,
అప్పటి వరకు నీ ఆలోచన డబ్బు మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన అమ్మాయిల మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన అబ్బాయిల మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన సిరి సంపద మీద ఉందో, అప్పటి వరకు నీ ఆలోచన భయంకరమైన పాపాల మీద ఉందో, లోకం మీద ఉందో, అన్ని కార్యాల మీద నీ ఆలోచన ఉన్నదేమో నాకు తెలియదు. కానీ ఏదో ఒక సమయంలో దేవుడు వచ్చి అబ్రహామా అబ్రహామా నీవు నాకు కావాలి అన్నాడు. అబ్రహాం ఈ అబ్రహాం ఏం చేశాడు తెలుసండి? ఆ స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఆ దివ్యమైన దేవుని యొక్క స్వరాన్ని ఎప్పుడైతే ఆలకించాడో, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి? నీ ఇంట నుండి, నీ ఊరు నుండి, నీ తల్లిదండ్రుల నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి అన్ని విడిచిపెట్టి నేను చూపించే పాలు తేనె ప్రవహించి దేశం వెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క అబ్రహాంకి ఎంత ఆనందమైందంటే, అప్పుడు వరకు దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆతృత ఉంది, దేవుడు ఎవరు స్వరం వినాలని ఆతృత ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుడు యొక్క స్వరాన్ని ఆలకించాడో, సంతోషముతో అన్ని వదిలిపెట్టి దేవుని వెంబడించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిని దగ్గర వచ్చి పిలుస్తున్నాడు, దేవుడిని దగ్గర వచ్చి పిలుస్తున్నాడు. ఓ కుమారుగా, నీవు నీ ఆచారం నుంచి, నీ సిద్ధాంతం నుంచి, నీ జీవితాల నుంచి, నీ పాత జీవితం నుంచి సమస్తమును విడిచిపెట్టి వాక్యం దగ్గరికి రా, క్రీస్తు దగ్గరికి రా, పరిశుద్ధాత్మను పొందుకో, జీవాన్ని పొందుకో అని అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఒకడు పిలుస్తున్నాడు. ఆయన మారడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నాడు. దేవుడిని అబ్రహాముని ఎలా పిలిచాడు? నిన్ను నన్ను అలాగే పిలుస్తున్నాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య, నీవు కిందకే నన్ను వెంబడించు. 6 మాటలు జక్కయ్యకి ఆ వడ్డీ వ్యాపారస్తులందరికీ మొత్తం 1కి 4 వంతులు ఇచ్చేసి దేవుని వెంబడించాడు. పేతురు, నిన్ను మనుషులు బట్టి జాలరుగా, ఇప్పుడు వరకు చేపలు బట్టి జాలరుగా అయ్యావు, ఇప్పుడు నేను మనుషులు బట్టి జాలరుగా చేస్తాను, వచ్చే నా దగ్గరికి. మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు. హల్లెలూయా. నతనేలు వచ్చాడు. ఏం నతనేలు నీ పరిస్థితి? నువ్వు చాలా మంచోడివి, నువ్వు చాలా యథార్థవంతుడివి, ఇజ్రాయేల్లో నమ్మకమైన వ్యక్తి నువ్వే. ఏంటి ప్రభు, నేను నమ్మకమైన ఉన్నాను, యథార్థవంతుడు నీకెలా తెలిసింది? నా గురించి నీకేం తెలుసు? నాకేం తెలిసినట్టువా? నువ్వు ఆ చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? అంజూరపు చెట్టు కింద కూర్చుని ఏం ప్రార్థన చేసావు? ఆత్మ పొందుకోవాలని ఆతృతగా ఎదురు చూసావు. నీ రాకడ చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవునితో కలవాలి అని నువ్వు ప్రార్థన చేసావా? ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే నేను విన్నాను. హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నేను నిన్ను చూశాను, అది నేను విన్నాను. వెంటనే నా తను మోకలేసేసాడు. నేను ఎదురు చూస్తున్న మెస్సీయా నువ్వే, నేను ఎదురుచున్న దేవుడు నువ్వే, నేను ఇక నిన్ను వెంబడిస్తానని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించి మొదలుపెట్టాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మొత్తం ప్రవక్తలందరూ కూడా, బైబిల్లో ఉన్న అపోస్తులందరూ కూడా, బైబిల్లో ఉన్న దేవుని యొక్క శిష్యులందరూ కూడా వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి పరిచయం అయిందో, సత్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు చూసారో, జీవాన్ని ఎప్పుడైతే చూసారో, వాళ్ళు దాన్ని వెంబడించడానికి ఇష్టపూర్వకంగా సమస్తమును విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే వెంటనే నమ్ముతున్నావు అంటే, దాన్ని అంగీకరిస్తున్నావు అంటే అది నీ యొక్క ఇష్టం కాదు, దేవుడు నువ్వు ఎన్నుకున్న విధానాన్ని బట్టి నువ్వు అంగీకరిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఒకవేళ ఆయనకి డౌట్లు వస్తున్నాయనుకో, అనేక డౌట్లు వచ్చి నమ్మాలా వద్దా, నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడా, చాలా మంది పాస్టర్లు ఇలాగే చెప్తున్నారు కదా, ఇది వాస్తవమా కాదా, ఏదో చెప్తున్నాడు మొత్తం కదా, వినాలి కదా అని చెప్పి ఏదో వినేసి నమ్మకుండా అలా చెవులు మూసుకుని వెళ్ళిపోయాడంటే అంటే దేవుని కృప అతనికి లేదని అర్థం. దేవుడు అతనికి ఇవ్వలేదు వరం, దేవుడు అభిషేకం వినలేదు. ఆ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరం ఒక వ్యక్తి విన్నప్పుడు వెంటనే అతను అంగీకరిస్తున్నాడంటే తన పేరు జగత్ పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో దేవుడు రాసేశాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా? మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథం ఉందని ఎంతమంది నమ్ముతారు? నమ్ములు అందరూ చేతులెత్తండి. హల్లెలూయా. సగం ఎత్తారంటే సగమే ఉందని నమ్ముతారా?
మీ పేరు పరిపూర్ణంగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడింది. అందుకే స్పష్టంగా మీరు ఈ వాక్య స్వరం వినగలుగుతున్నారు. హల్లెలూయా. ఈ వాక్య స్వరం మీకు అర్థమవుతుందంటే, దేవుని యొక్క స్వరం మీకు అర్థమవుతుందంటే, మీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసి పెట్టాడు దేవుడు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నీ పేరు నా అరచేతిలో చెప్పుకున్నాడు అన్నాడండి. నా అరచేతిలో అంటే నిన్ను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుడు చూశాడు, ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన అరచేతిలో చెక్కుకొని భద్రంగా దాచుకున్నాడు. ఆయన చేతిలో నుంచి ఎవడు కూడా తీసుకోలేడు. ఒక మాట చెప్పాడు దేవుడు. చూడండి ఒకసారి యోహాను సువార్త. ఇంకా చాలా టైం ఉంది నాకు, చాలా జాగ్రత్తగా యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన ఏమన్నాడు మాట్లాడినాడు. గొర్రెలు దొడ్డే దారున ఉన్నాడు గొర్రెల కాపరి. ద్వారపాలకుడు ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. ద్వారపాలకుడు ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ద్వారపాలకుడు గొర్రెల దొడ్డి యొక్క యజమానుడు వస్తున్నాడు అంటే వెంటనే దూరవేశాడు. అంటే నిజమైన దేవుని యొక్క సేవకుడు సంఘంలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మను క్లోజ్ చేసేసి దేవుని యొక్క వర్తమానం రాకుండా, దేవుని చిత్తం ఆ సంఘంలో జరగకుండా ఒకవేళ ఆపేస్తున్నాడంటే అతను నిజమైన ద్వారపాలకుడు కాదు. హల్లెలూయా. అతను దొంగ. దొడ్డిలోని వచ్చి గొర్రెలు దోచుకుపోతున్నాడు. గొర్రెలు అతని స్వరమును వినును, అతడు తన సొంత గొర్రెను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేతురు రా నా దొడ్డిలోకి, యోహాను రా నా దొడ్డిలోనికి, అబ్రహాము రా పాలుతేరు దేశంలోనికి, నోవహు రా ఓడలోనికి పిలుస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి పిలిచి ఆయన యొక్క ఆ స్థలంలోనికి, ఏర్పాటు చేయబడిన స్థలంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే రైట్ చదవండి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. చూడండి, గొర్రెలు కాపరి ఎప్పుడు కూడా వెనకలు ఉంటాడు. గొర్రెల కోసి కూడా ఎప్పుడు కూడా ఎదరుంటాడు. ఎదరుంటే గొర్రెలన్నీ కూడా కాలు పాదాలు వెంబడించుకుంటూ వెళ్ళిపోతాయి, నమ్ముతూ వెళ్ళిపోతాయి. ఒక కాపరి అగ్నిలో దూకేయాలనుకోండి, ఆ గొర్రెలు కూడా అగ్నిలో దూకెళ్ళిపోతాయి. అదే మేక అనుకోండి, అమ్మో కాలిపోతుంది, తప్పించుకుని వెళ్ళిపోతుంది. మేకకి తెలివి ఎక్కువ, అబ్బో కాలిపోతుంది, నా ఇంటిలన్నీ కాలిపోతాయి, నా యొక్క వస్త్రాలన్నీ కాలిపోతాయి, నా జీవితం అంతా పాడైపోతుంది, అయ్యో నేను ఇది చేయను, యేసుక్రీస్తు నామమా, అమ్మో నేను వెంబడించను, నన్ను అలా అంటారు, ఇదంటారు, అదంటారు, ఇదంటారు, అయ్యో వాళ్ళు వేసినమ్మలు అంటారు, అదంటారు, ఇదంటారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే నమ్మడం మానేస్తారు. మేక అయితే తప్పించుకుని వెళ్ళిపోతుంది. గొర్రె అయితే ఏం చేయాలి తెలుసా? నా కాపరి దూకాడు కనుక నేను కాలిపోని పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, నా కాపరి యొక్క కాలి బాటలు వెంబడించుకుంటూ నేను అదే విధంగా వెళ్ళిపోతాను. హల్లెలూయా. గొర్రె యొక్క స్వభావం అది. మేక స్వభావం ఏమో తప్పించుకుంటారు, శ్రమను తప్పించుకుంటుంది. తెలివైంది బాగా, చాలా మంది తెలివైన ఉంటారు, తప్పించుకోవడం బాగా తెలుసు వాళ్ళకి. అన్నిటిని చాలా బాగా జాగ్రత్తగా మభ్యపెట్టి తప్పించుకుంటారు. దేవుని యొక్క వాక్య ప్రకారం నడవకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం నడవకుండా ఏదో ఒక హాని చెప్పి తప్పించుకుంటారు మేకల్లాగా. ఏమన్నా అర్థమవుతుందా? వాళ్ళకి ఏదో సాఫ్ కావాలి, ఏదో ఒక పద్ధతి కావాలి. దేవుని వాక్యం నెరవేర్చరా బాబు అంటే దానికి ఏదో సాగు చెప్తాడు, దానికి ఏదో మాట్లాడతాడు ఇతను, దానికి ఏదో చెప్తాడు అతను. ఎందుకని? తప్పించుకోవడం బాగా తెలిసేది. ఇది మేక యొక్క స్వభావం. కానీ గొర్రె అయితే కాపరిని వెంబడిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. నేను కాలిపోతానా, నా చర్మం కాలిపోద్దా, నా వెంట్రుకలు కాలిపోతాయా, అదేం ఆలోచించదు. దాని చూపంతా కూడా కాపరి యొక్క గాలి బాటల పైన ఉంది. హల్లెలూయా. చదవండి. గొర్రెలు అతని స్వరమేరుడు కనుక అవి అతనిని వెంబడించును, ఎరుగవు. అన్యుని ఎంత మాత్రము వెంబడింపగా
వాని యొద్ద నుండి పారిపోవునని మీకు నిశ్చయముగా. అంటే వాక్యము కాని చోట నుండి నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? పారిపోతాడు. ఏమన్నా అర్థమవుతుందా? అన్యుల స్వరము అవి వెంబడించవు. అన్యులు అంటే ఏంటి? వాక్యము కాని దానిని నిజమైన గొర్రెలు వినవు. ఒకవేళ వింటున్నాయంటే గొర్రెలు కాదు. ఒకవేళ వాక్యము తప్పించి, వాక్యము కాకుండా, అపోస్తుల బోధ కాకుండా వేరొక బోధ అతను వింటున్నాడంటే అతను గొర్రె కాదు. ఎంతమందికి అర్థమైందన్నమాట? పౌలు గారికి గలతీ 1:8 మాట అన్నాడు. ఏమన్నాడంటే, మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా శాపగ్రస్తుడు అయిపోతాడు అన్నాడా, ఆశీర్వదించబడతాడు అన్నాడా? అంటే అపోస్తులు బోధించిన బోధ కాకుండా వేరొక బోధని వ్యక్తి వింటున్నాడంటే, అపోస్తులు బోధ కాకుండా వేరొక బోధని ఇతను వెంబడిస్తున్నాడంటే ఇతని మీదకి శాపం వస్తుంది, ఇతను మేక అయి ఉన్నాడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. హల్లెలూయా. అంటే నీలో మేక స్వభావం ఉంటే ఖచ్చితంగా వాక్యం దాన్ని వెంబడించడానికి, వాక్యం కాని దాన్ని వెంబడించడానికి నువ్వు ఎగిరిపడతావు. వాక్యము కాని దాన్ని నువ్వు చేయడానికి సిద్ధపడతావు. అపోస్తుల బోధ ప్రకారంగా వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తునామములో బాప్తిసం ఇచ్చారో, వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో, వాళ్ళు ఏదైతే యేసుక్రీస్తునామములో పాపక్షమాపణ పొందుకున్నారో, వాళ్ళు ఏదైతే స్త్రీ బోధించకూడదని క్రమం పెట్టారో, వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలని క్రమం పెట్టారో, పాదపరిచర్య పెట్టారు, నవరాత్రి భోజనం పెట్టారు, దాని ప్రకారంగా ఒక వ్యక్తి నడుస్తాడు. దాని ప్రకారంగా నడుచుకోలేదంటే, పేరు దాన్ని వెంబడిస్తున్నాడంటే ఇతను మేకై ఉన్నాడని ఇక్కడ అర్థమైపోతుంది. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పారు, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టువో ఎక్కడ గ్రహించలేదు. ఆయన చాలా విషయాలు చెప్పేస్తున్నాడు, నీకు చాలా విషయాలు చెప్పేస్తున్నాడు, వీళ్ళు మాత్రం గ్రహించట్లేదు, పట్టుకోలేకపోతున్నారు. 3.5 సంవత్సరాల పాటు ఆయన తిరిగి 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 వాళ్ళు వాక్యం ఎంతగానో ఎన్నో ప్రసంగాలు అలాగ బోధించేస్తే వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు? వీళ్ళు ఏం అర్థం కావట్లేదు. అయినను వెంబడిస్తున్నారు. అర్థమైనట్టుగా ఉంటుంది కానీ వెంబడిస్తున్నారు. కాబట్టి యేసు మరలా వారికి ఇట్లనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను